మరి మన జీవితంలో మరి దేవుని యొక్క దీవెనలు, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, మన జీవితం ఎప్పుడు కూడా సమాధానంగా సంతోషంగా ఉండాలి అంటే మరి దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోతుందా? ఉపవాసం ఉంటే సరిపోతుందా అంటే దేవుడు చెప్తున్నాడు బైబిల్లో చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో మనం అది పట్టించుకోమండి. చాలా విషయాలు అడుగుతూ ఉంటాం. అయ్యా 7 వారాలు రావాలా, 3 వారాలు రావాలా, తైలం పరగడుపుని తీసుకోమంటారా, లేకపోతే ప్రార్థన చేసుకున్న తర్వాత తీసుకోమంటారా? ఇలాంటి చాలా ప్రశ్నలు దైవజనుల్ని అడుగుతూ ఉంటారు. కానీ వాటిలన్నిటి వల్ల మరి ఉపకారం ఉందో లేదో మరి జీవగ్రంథంలో రాయబడి లేదు. కానీ జీవగ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు, నా కుమారుడా, నా ఉపదేశమును నీవు అంగీకరించి నా కట్టడలను పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమిస్తూ నా మాట విన్నప్పుడు నువ్వు దీర్ఘాయువును సుఖజీవితంతో కలిగిన సంవత్సరంలో కలిగి శాంతి కలిగి నువ్వు బ్రతుకుతావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఎవరైనా పెద్దలు కనపడినప్పుడు మనం నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు 2 చేతులు మనమే పెట్టి అమ్మా నిండు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు. మరి నిండు నూరేళ్ళు మనం బ్రతకాలి, మనం ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఆయుష్కాలం మనం బ్రతకాలని ప్రతి ఒక్కరు మనం కోరుకుంటాం. మరి ఆ దీర్ఘాయువు, ఆ దేవుని కృప, మరి ఆ దీర్ఘాయువు మనకు ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి. ఎందుకంటే ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే, ఒకసారి చూడమ్మా, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23 అనుకుంటే ఒకసారి చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవదేవుడు చెప్తాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము నీకు వెలుగును చూపించే విధంగా. మరి క్రైస్తవ జీవితంలో మనం బాగుపడాలి. క్రైస్తవ జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది బాగుపడినట్లుగా, మరి కొంతమంది దేవుళ్ళలో ఉండి కూడా ఆశీర్వాదం లేనట్లుగా. అంటే మరి దేవుడు ఏమన్నా పక్షపాత, మరి దేవుడు ఏమన్నా స్వార్థపరుడా, కొంతమందిని మాత్రమే ఆశీర్వదిస్తాడా, కొంతమందిని మాత్రమే దీవిస్తాడని మనం చూస్తున్నప్పుడు ఆయన స్వార్థం లేనివాడుగా బైబిల్లో మనకి కనపడతా ఉన్నాడు. మరి ఎవరిని ఆశీర్వదిస్తాడు, మరి ఎవరిని దీవిస్తాడు, మరి ఎవరికి దీర్ఘాయుని. ఇప్పుడు మన అందరం కూడా కోరుకుంటాం, మన పిల్లలు దీర్ఘాయుతో బ్రతకాలి, మనం దీర్ఘాయుతో బ్రతకాలి, మనం బ్రతుకు దినాలన్నీ కూడా, మన సంవత్సరాలన్నీ కూడా సుఖంగా అంటే మనం కోరుకుంటాం. భార్యాభర్తలు గొడవలు లేకుండా, పిల్లలు మరి చెప్పిన మాట వినే విధంగా, ఆరోగ్యకరంగా, మరి మనం పాడి పంటలో ఆశీర్వాదకరంగా, మన కష్టార్జితము మనం తినే విధంగా మన కుటుంబాలు సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మరి దేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశము నీకు వెలుగుగాను, నా ఆజ్ఞ నీకు దీపముగాను మార్గము చూపించే విధంగా. దీపం ఏం చేస్తుంది? చీకట్లో ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశము నీకు ఏంటంటే వెలుగునిచ్చి మార్గాన్ని చూపించే విధంగా. కాబట్టి నువ్వు ఎంతకాలం దేవుడి దగ్గరికి వచ్చినా, మరి ఎంతకాలం దేవుడి దగ్గర నువ్వు నడిచినా, మరి ఎంతగా దేవునికి నువ్వు సమర్పించుకున్నా, ఎన్ని రకాలైన భక్తిలో నువ్వు నడుస్తూ ఉన్నా, దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు నిర్వర్తింప చేయలేనప్పుడు. ఎందుకంటే దావీదుని దేవుడు ఆశీర్వదించినప్పుడు, మరి సౌలు లాంటి మహానుభావుడిని పక్కన పెట్టి దావీదుని దేవుడు దీవించినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, దావీదు నాకు హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములు నిర్వర్తింపజేసేవాడు. అంటే సౌలు దేవుని యొక్క ఉద్దేశాలని ఏం చేయలేబడండి?
సౌలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నిర్వర్తింప చేయలేపాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దావీదు యెషయా కుమారులో ఉన్న దావీదును దేవుడు అభిషేకిస్తూ అతను చాలా చిన్నవాడిగా గొర్రెల దొడ్లో ఉండగా పనికిరాని వాడిగా ఉండగా అతన్ని అభిషేకిస్తూ దేవాదేవుడు 2 మాటలు చెప్తున్నాడు. అతడు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా ఉద్దేశాలను ఎరిగినవాడు, నా ఉద్దేశాలని నిర్వర్తింపజేసేవాడు. కాబట్టి దావీదుకు వచ్చిన అలాంటి ఆశీర్వాదము, మరి అలాంటి దీవెన మనకు రావాలంటే ముందు దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఎరగాలి. మరి దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? కరుణామయుడి సినిమా చూస్తే తెలుస్తుందా? మరి ఎలా తెలుస్తుంది దేవుని యొక్క ఉద్దేశం అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, జీవగ్రంథాన్ని మనకే ఎలా ఇచ్చాడండి? బహుమానంగా ఇచ్చాడు. అందులో మనకి ఆయన సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం. అందుకని మనము సొలొమోన్ని మనం చూసినప్పుడు బైబిల్లో సొలొమోన్ని ఆశీర్వదించే ముందు దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు సొలొమోన్తో. సొలొమోన్ దేవుడి దగ్గర ప్రార్థన చేసి, దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసిన తర్వాత సొలొమోన్కి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత సొలొమోన్తో మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి, చదవడమా? 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సొలొమోనుకు కనబడి మాట్లాడుతున్న దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీ తండ్రి అయిన దావీదు ఏం చేశాడండి? ఆయన మార్గములు ఎరిగి, ఆయన ఉద్దేశములు ఎరిగి, ఆయన మార్గంలో ఆయన ఉద్దేశాలని నిర్వర్తింపజేసి అలా బ్రతికాడు. కాబట్టి నువ్వు కూడా అలా బ్రతికితే నీకు నేనేమిస్తానంటే దీర్ఘాయుష్నే ఇస్తాను. కాబట్టి దేవుని యొక్క దీర్ఘాయుష్ దేవుడు చెప్తున్నాడు 3 రకాల ఆశీర్వాదాలు. చాలామంది డబ్బు ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు, ఇల్లుంటే ఆశీర్వాదం అనుకుంటారు, ఏసీ ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు సుఖశాంతులు కలిగిన జీవితం. దేవుడు చెప్తున్నాడు దీర్ఘాయుషుని బ్రతుకు దినాలన్నీ కూడా నువ్వు బ్రతికేలాగా, నీ ఆయుష్కాలం అంతా కూడా బ్రతికేలాగా మరి దేవుని కృప మరి నీ మీద ఉండాలి అంటే దేవదేవుడు చెప్తున్నాడు దావీదులాగా నా ఉద్దేశాలు నిర్వర్తింపు చేసేవాడివై ఉండాలి. మరి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దావీదు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా నడుస్తూ ఉన్నాడంటే దావీదు ఒక విశ్వాస వీరుడిగా మనకు కనపడతాడు. ఎందుకంటే సౌలు అనేక మంది సైన్యము అనేక మంది ఉండగా గొలియాతు ముందు వారందరూ కూడా భయపడతా ఉన్నారు. గొలియాతు చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. మరి గొలియాతు చాలా బలశీలుగా ఉన్నాడు, చాలా ప్రకంపనలు పలుకుతూ ఉన్నాడు. కానీ దావీదు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. కానీ దావీదుకి ఏం తెలుసండి? దేవుని యొక్క బలం తెలుసు. ఏం తెలుసండి? సౌలుకి దేవుని యొక్క బలం తెలియట్లేదు. సౌలు ఉన్నాడు, సైన్యం ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవరికి కూడా దేవుని యొక్క బలం తెలియట్లేదు. కానీ దావీదు చాలా చిన్నవాడిగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలని దేవుని యొక్క బలాన్ని ఎరిగినవాడు. అందుకనే శత్రువు ముందు నిలబడతా. ఈరోజు మనకు లోకంలో అనేకమైన శత్రువులు మనకు కనబడుతూ ఉంటారు, మన మీద అనేకమైన పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మరి వాటిని మనం జయించాలి. అందుకని చెప్పాడు దేవుడు, జయించిన వాడికి నా సింహాసనాన్ని నేను బహుమానంగా ఇస్తాను. జయించరండి. అందుకని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్తాడు వీరందరూ పరలోక రాజ్యంలోకి ఎలా వచ్చారు, వీరందరూ కూడా పరలోక రాజ్యంలోకి ఏ విధంగా వచ్చారని దేవుడు చెప్తున్నాడు. భూలోకంలో మహాశ్రమలలో ఏం చేశారంటండి? గొర్రె పిల్ల యొక్క రక్తంతో కడగబడి పోరాడి జయించిన వారు ఉంది బైబిల్లో. కాబట్టి రేపొద్దున పరలోక రాజ్యం మనం వెళ్ళాలన్నా, ఈ లోకంలో మనము శాంతిని సమాధానాన్ని కలిగి సంతోషంగా మనం జీవించాలన్నా, అందుకని ఉదయకాలం మనం చదువుకున్న ఆ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, చాలామంది మీరు ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నాను, కానీ ఇంకా కూడా మీరు చంటి పిల్లల్లాగానే ఉన్నారు, దేవుని యొక్క వాక్యంలో మీరు పసి బాలుల్లాగానే ఉన్నారు.
ఇంకా కూడా మీరు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. అపోలో వాడిని నేను, పలానా వాడిని నేను, మాది అన్నయ్య గారి చర్చు, మాది రోమన్ చర్చు, మాది పలానా చర్చు, ఆ చర్చు ఈ చర్చ్ అని మీరు దెబ్బలాడుకునే వారిగా ఉన్నారు అని చెప్తూ అపోస్తలుడైన పౌలు మాట చెప్తున్నాడు. ఒకడు విత్తనం వేయొచ్చు, ఒకడు నీరు పోయొచ్చు, ఒకడు ఉపదేశాన్ని చేయొచ్చు, దేవుడిచ్చిన కార్యక్రమాన్ని బట్టి రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. కానీ దాన్ని ఆశీర్వాదంలోకి, అభివృద్ధిలోకి తీసుకురాగల శక్తి దేవునికి మాత్రమే. కాబట్టి మనము ఎవరి పాదాల దగ్గర ఉండాలి, ఏమి నెతుక్కోవాలి, ఏ సంఘంలోకి వెళ్తే, ఎక్కడికి వెళ్తే మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశాన్ని నీవు అంగీకరించేవాడిగా ఉండాలి. దావీదు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి సౌలు తనని పాడు చేయాలని ఎంతగా ప్రయత్నం చేసిన, అందుకనే అక్కడ ఆయన చెప్తున్నాడు, ఇంకా మీ హృదయంలో కలహము, ఇంకా మీ హృదయంలో ఈర్ష్య, ఇంకా మీ హృదయంలో ద్వేషాన్ని ఉంచుకుని మీరు దేవుని బిడ్డలని మీరు అనుకుంటే అది మీరు పొరబడుతున్నారని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, మరి దీర్ఘాయువు, మరి సమాధానంతో కూడిన సంవత్సరాలు, శాంతి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, శాంతిని అనుగ్రహిస్తానికి నేను వచ్చాను మీకు. కాబట్టి ఆ శాంతి రావాలంటే మనం ఎవరిలో కట్టబడి ఉండాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా నడుస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటామంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అన్నది కాదు, కానీ వాక్యాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా. అందుకని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనం చాలామంది చూస్తుండగా చాలా చిన్న చిన్న వారు, చాలా చిన్న స్కూల్లో చదువుకుని ఐఏఎస్లు, ఐపీఎస్లు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మరి చాలా పెద్ద పెద్ద స్కూల్లో వేసి వారి పిల్లల్ని చాలా క్రమశిక్షణతో చాలా హై ఎడ్యుకేషన్లో చదివిస్తూ కూడా మరి మంచి మార్కులు చూడలేని వాళ్ళని, మంచి ఉద్యోగాలు చూడలేని వారిని, మంచి ఉన్నత స్థితి చూడలేని వారిని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారికి దాని మీద శ్రద్ధ ఉండదండి. మనం బలవంతంగా చదివిస్తాం అంతే. కానీ ఎప్పుడైతే నీకు ఆశ ఉంటుందో, అందుకని దేవుడు అన్నాడు, ఆజ్ఞల్ని నీవు హృదయపూర్వకంగా ప్రేమించాలంటండి. దేవుని యొక్క మాటని బాధకరంగా, దేవుని యొక్క మాటని ఇబ్బందికరంగా, అయ్యి బాబాయ్ మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చూస్తూ ఉంటాం, ఆదివారం రాకపోతే ఏమన్నా అయిపోతుందేమో అని భయం అండి. కానీ ఆదివారం నా దేవుని సన్నిధికి పరిగెట్టుకెళ్ళాలన్న ఆశ. అయ్యో దేవుడు లోకం నుంచి నన్ను వేరుపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు, దేవుడు నన్ను దీవెనకరంగా ఉంచాడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందనే ఆశ మనకు ఉండదు. కానీ ఆదివారం రాకపోతే ఏమన్నా అయిపోద్దేమో. అయ్యో దేవుడు నాకు సంవత్సరం అంతా ఆహారం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉపసించి నేను ప్రార్థన చేయాలన్న ఆశ కన్నా కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ ఉపవాసం చేయకపోతే దేవుడు ఏమన్నా పట్టుకుంటాడేమో అని భయం అండి. ఏం భయం అండి? అందుకని చెప్తున్నాడు దేవుడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలను ప్రేమించే విధంగా ఉంటావో, అందుకని మన పెద్దోళ్ళు అంటారు, దేన్నైనా సరే నువ్వు ప్రేమించు, అది నీకు ఎలా ఉంటుందంటే కష్టంగా ఉండదంటండి. చాలామంది చదువుకోని పిల్లలకి సార్లో వాళ్ళు చెప్పే ఒక పాయింట్ ఏంటంటే అండి, నువ్వు ప్రేమించు, దాన్ని పనిని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే ఆ పనిని ప్రేమిస్తావో అది నీకు చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇబ్బందికరంగా ఫీల్ అవుతావో, అందుకని దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు నీవు హృదయపూర్వకంగా. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా దావీదులాగా దేవుని సన్నిధిలో ఒక విశ్వాస వీరుడిగా, అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు, మన చుట్టూ ఉన్నవారు అనేక మంది మనల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఏలీ గారు వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషా గారు ఏలీ గారిని వెంబడిస్తూ ఉన్నారంట. వెళ్తా 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 ఉండగా చాలామంది మరి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఎలీషా, నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ సర్వీస్ అయిపోయింది, ఇంతకాలం నువ్వు ఏలియాని నమ్మి ఏలియాతో పాటు నువ్వు వెళ్తా ఉన్నావు, మీ ఏలియా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని అగ్నిరథముల మీద దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కాబట్టి నీవు పనికిమాలిన వాడికి అయిపోతావని అనేక మంది ఈ ఎలీషాని హేళన చేస్తూ ఉన్నారండి. కానీ ఎలీషా ఈ మాటలేవి పట్టించుకోవట్లేదండి.
అందుకని ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎవరు ఒక అనుకున్న పనిని సాధించగలుగుతారు, ఎవరు దాన్ని ఇది చేయగలుగుతారంటే, ఒక చోటన కొన్ని కప్పలు ఉన్నాయంటండి. అవన్నీ కూడా పైకెక్కుతానికి ప్రయత్నం చేస్తున్నాయంటండి. కానీ మునిగిపోతా ఉన్నాయంటండి. ఎంత ప్రయత్నం చేసినా మునిగిపోతా ఉన్నాయండి. కొంత సమయానికి చుట్టూ ఉన్న కప్పలన్నీ కూడా ఉన్నాయంటండి. ఇంక మనం పైకెక్కలేం, మన వల్ల అవ్వదు, నేను వెళ్ళిపోతున్నాను అంటే అక్కడ ఉన్న ఒక్కొక్క కప్ప కింద పడిపోతూ ఉన్నాయంటండి. ఒక కప్ప మాత్రం పైకి ఎగురుతానే ఉందంటండి. ఇవన్నీ మునిగిపోతా ఉన్నాయంటండి. చుట్టూ ఉన్న కప్పలన్నీ అన్నాయంటండి, వెళ్ళలేము అంటున్నాయంటండి. ఈ కప్ప మట్టికి పైకి వెళ్ళిపోతానే ఉందంటండి. కారణం ఏంటి? ఈ కప్పకి ఏమీ కూడా చెవుడు అంటండి, ఆ కప్పకి ఏమీ వినపడట్లేదు అంటండి. కాబట్టి మన చుట్టూ సాతానుగాడు అనేకమైన క్రియలు. ఎందుకంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చే యేసుప్రభు వారిని ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించిన చాలా శక్తిమంతుడండి సాతానుగాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా ఈ కొండ మించి కింద దూకేను ఆయన. యేసుప్రభు వారినే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నవాడు, యేసుప్రభు వారినే మార్గం తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాతానుగాడు. కాబట్టి మన చుట్టూ అనేకమైనవి తీసుకొస్తాడు. కానీ మన దగ్గర ఏముండాలండి? ఇప్పుడు సైనికుడికి ఏముండాలి? దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంతో మీకు పోరాటం ఉంది, ఈ లోకంలో మీరు పోరాటం చేయాలి. ఏముండాలంటే దేవుడు చెప్తున్నాడు, మన దగ్గర వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. రెండంచులనే వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో సాతానుగాడి యొక్క నోరు మనము ముయించగల శక్తి. కాబట్టి నీకు ఆశీర్వాదం రావాలి, దీర్ఘాయుష్ను కలిగి ఉండాలి, సుఖమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవితకాలం అంతా కూడా దేవుడి సన్నిధిలో నువ్వు సంతోషాన్ని కలిగి ఉండాలంటే ఏముండాలండి? దేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశము నీకు దీపముగా, అంటే వెలుగునిస్తుంది, నా ఆజ్ఞలు నీకు మార్గాన్ని చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశంలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క మాటలను బట్టి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటావో, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలను నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతా ఉంటావో, దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దీర్ఘాయువుతో నింపుతాడు. కాబట్టి మనకు అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెనలు, అలాంటి కృప మనకు కావాలంటే దేవుడు చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశాలని. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? బియ్యం బత్తేస్తే ఆశీర్వాదం వస్తుందా? మరి ఏమిస్తే దేవుడిని మనం కొనగలం, ఏమిచ్చి దేవుడిని మనం మెప్పించగలం, ఏమి చేసి దేవుడిని మనం మెప్పించగలం అంటే ఎప్పుడైతే దేవుని దగ్గర నీవు పాపాన్ని అంగీకరించగల శక్తి. అందుకని దావీదుని మనం చూసినప్పుడు సౌలుకి దావీదుకు ఉన్న తేడా అదే. ఒక రకంగా చెప్పాలంటే సౌలు కన్నా కూడా చాలా దుర్మార్గం చేశాడండి దావీదు. సౌలు కన్నా కూడా చాలా పెద్ద పాపం చేశాడు. ఒక స్త్రీని పాడు చేశాడు. పాడు చేస్తమే కాకుండా అతని భర్తని అన్యాయంగా చంపేశాడు. ఆవేశంలో తెలుసో తెలియకో పాపం చేశాడు. కానీ సౌలుకి పాపాన్ని అంగీకరించి విడిచిపెట్టగల శక్తి, దేవుని మాటలనే సమయంలో వచ్చి మాట్లాడుతుండగా దేవుని యొక్క మాటలకి అంగీకారం తెలపగల శక్తి సౌలుకు లేదు. కానీ నాతాను ప్రవక్త మాట్లాడగానే దావీదు ఏం చేస్తున్నాడండి? తన అపరాధాన్ని అంగీకరించేవాడిగా ఉన్నాడు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా రక్తపరాధాలను నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి, అయ్యా హిమము కంటే తెల్లగా నన్ను మార్చు తండ్రి. ఎందుకంటే తండ్రి గారు ఈ వారం రోజులు చెప్తా ఉన్నారు, ఆత్మ లేకపోతే మీరు వ్యర్థమైన వారు అయిపోతారు, ఆత్మ లేకపోతే మీరు దేనికి పనికిరాని వారు అయిపోతారు, ఆత్మ ఉండాలి, ఆత్మ లేకపోతే మన జీవితము నాశనం అయిపోతుందని చెప్తున్నారు. అందుకని దావీదు మహారాజు అన్నాడు, పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మను నాకు దూరము చేయకునైనా నీ రక్షణ ఆనందం నాకు తీసివేయకు. ఎందుకంటే దేవుని దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో దేవుని పాదాల దగ్గరికి వచ్చిన దావీదు దేవుడి దగ్గర కన్నీరు కార్చడుతున్నాడు. పాపాన్ని అంగీకరించగల శక్తి దావీదుకి. మరి దేవుడికి హృదయానుసారుగా ఉండడానికి గల కారణము ఎందుకని చెప్తున్నాడు, ఎవరు అపరాధములు అయితే క్షమించబడతాయో వారు ధన్యులు, ఎవరు పాపాలు అయితే క్షమించబడతాయో దేవుడు చెప్తున్నాడు వారు ధన్యులు. కాబట్టి ఎప్పుడైతే నీలో ఉన్న కపటాన్ని, నీలో ఉన్న మోసాన్ని, అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు దేవుడు కొన్ని రకాలైన గుణాలు. ఒకసారి చదవనమ్మా, ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం 4వ వచనం కానీ చదవండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారు కాడని చెప్పుచున్నాను. సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, గత కాలంలో మనందరికీ కూడా అలాంటి చెడ్డ బుద్ధులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలతో లోకంలో మనం పుట్టాం. కానీ అప్పుడు చీకట్లో నువ్వు ఉన్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చావో, దేవుని యొక్క ఉపదేశంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, దేవుని యొక్క మార్గంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, దేవుడు చెప్తున్నాడు, లోకంలో ఉన్న చీకటికి నీకు సంబంధం లేదు, నువ్వు వెలుగు సంబంధులుగా నీవు ఉన్నావు. కాబట్టి ఏముండకూడదండి? ఏముండకూడదు? చాలామంది అడుగుతుంటారు, ఏముండకూడదండి? బొట్టు ఉండకూడదా? పట్టీలు ఉండకూడదా? ఏముండకూడదని చాలా మంది అడుగుతారు. దేవుడు చెప్తున్నాడు, గత కాలం నీలో ఉన్న ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. గత కాలం నీలో ఉన్న ఆ కుళ్ళు బుద్ధి నీలో ఉండకూడదు, శిరసోక్తులు ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు, మద్యపానం చేయకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని దగ్గర పవిత్రమైన జీవితాన్ని, నువ్వు సుఖశాంతిని కలిగి సంతోషంగా నీ సంవత్సరాలు నువ్వు వెళ్ళబుచ్చాలి అంటే. అందుకని సౌలు యొక్క ఆయుష్ మనం చూసినప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోయినట్లుగా, సౌలు జీవితంలో శాంతి లేనట్లుగా, సౌలు జీవితంలో సమాధానం లేనట్లుగా సౌలు ఎలా బ్రతికాడండి? ఏమున్నాయి? ఆస్తి ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేదండి సౌలుకి? సుఖ జీవితంతో గడిపే సంవత్సరాలు సౌలుకి లేవు. కానీ దావీదుకు దేవుడు చెప్తున్నాడు, దావీదు దీర్ఘాయుష్ బతికినట్లుగా బైబిల్ చెప్తుంది. అలాగే యాకోబు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తనలో ఉన్న పాపరోత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యాకోబు బహుకాలము ఆశీర్వాదకరంగా బ్రతికినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. యేసోపు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకా మీరు చూడాలంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము లేదా 14 కానీ 15 వచనాల్లో మనం చూస్తే యోబు సంతోషాన్ని కలిగి బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమాన్ని కలిగి ఎవరండి యోబు బ్రతికినట్లుగా జీవగ్రంథం చెప్తుంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదము దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నా ఉపదేశం నువ్వు అంగీకరించినప్పుడు, నా ఆజ్ఞలు నీవు హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు, దేవుడు చెప్తున్నాడు దీర్ఘాయుని నీకు ఇస్తాను, సుఖశాంతులతో జీవితాన్ని. అంటే దేవుడు చెప్తున్నాడు నీ భార్యాభర్తలకే ఏమిస్తాడంటండి? ఐక్యతనిస్తాడంటండి, ప్రేమనిస్తాడంట. నువ్వు చేసే చేతి పనిపాటల్ని ఎవరు ఆశీర్వదిస్తారండి? అందుకని దేవుడు చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు తన చేతుల యొక్క కష్టార్జితాన్ని తింటాడు. కాబట్టి నువ్వు నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని తింటూ సుఖంగా, సంతోషంగా, శాంతిభరితమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంటండి? దేవునికి ఇవ్వాలి. ఏం కనపడకూడదంటండి? నీ గతకాల జీవితంలో నీకు మారు మనసు 50 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, లేదా 10 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, 20 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, నీకు ఎప్పుడైనా మారు మనసు వచ్చి ఉండొచ్చు. కానీ నీ మారు మనసు పొందిన తర్వాత దేవుడు చెప్తున్నాడు గతకాల పాపపు జీవితము. అందుకే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, అమ్మా ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. మరి ఇంకా 5 భర్తలు ఉన్నారు. దేవుడు మాట్లాడిన తర్వాత తన కొండలను విడిచిపెట్టింది,
ఏం విడిచిపెట్టిందండి? తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టింది. నాట నుండి ఏం చేస్తాం ప్రారంభించిందంటే దేవుని యొక్క సువార్తని నలుపక్కలకి విస్తరింపు చేసిన విధంగా సమరయ స్త్రీని మన బైబిల్లో చూస్తాం. ఎందుకంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది, శాప జీవితాన్ని విడిచిపెట్టింది, తనలో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి సందులో నడవడం ప్రారంభించిందో దేవుడు ఆమెని ఆశీర్వదిస్తాం ప్రారంభించాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సొలొమోనా, ఒకవేళ నువ్వు దీర్ఘాయుని కలిగి, శాంతి కలిగి, సమాధానం కలిగి నీ జీవితంలో నీవు సంతోషంగా బ్రతకాలంటే నీ తండ్రి వెళ్తున్నట్లుగా. మరి ఇప్పుడు దావీదు ఎవరండి మనకే? ఎవరో మనందరం అబ్రహాం కుమారులమేనా? చదువుకోండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుకోండి. యేసు ప్రభువు వారు వంశావళి కోసం రాయబడినప్పుడు అక్కడ అబ్రహాము వంశావళి కోసం రాయబడ్డది. దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కడు ఎవడైతే అబ్రహాములాగా మార్చబడతాడో, ఎవరైతే అబ్రహాములాగా తన గతకాల జీవితాన్ని, విగ్రహాలని, పాపాన్ని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తాడో వాళ్ళందరినీ చెప్తున్నాడు దేవుడు, నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, నేను దీవెనకరంగా ఉంచుతాను. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో దావీదులాగా మరి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటామో, దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారుగా మనం ఉంటామో, అప్పుడు మన జీవితంలో మనం ఏం చూడగలుగుతామండి? గొలియాతు మీద గెలిచాడు, సౌలు మీద గెలిచాడు, ఫిలిష్తీయుల మీద గెలిచాడు, పాపం మీద గెలిచాడు, ఆఖరికి దేవుని యొక్క హృదయాన్ని కూడా గెలుచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, సొలొమోనా, మరి నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే, కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నా ఉపదేశాన్ని అంగీకరించు. చాలామంది మనం వాక్యం వింటుండగా అనుకుంటూ ఉంటాం, ఈ వాక్యం నాకు కాదు, వాళ్ళకేమో వీళ్ళకేమో వాళ్ళకేమో అని. వాక్యాన్ని మనం ఏం చేయాలండి? మనస్ఫూర్తిగా అంగీకరించాలి. వాక్యం వింటుండగా మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన గుణాలు మనకు కనపడినప్పుడు మనం ఏం చేసుకోవాలండి? వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా, పరిశుద్ధంగా దేవుని సొంత మనం మార్చబడతామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడండి? మనం కోరుకుంటాం కదా, ఏంది 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు చచ్చిపోవాలని కోరుకుంటామా? ఏం కోరుకుంటామండి? నిండు నూరేళ్ళు ఎలా బ్రతకాలి? ఆరోగ్యంగా బ్రతకాలి. మరి సుఖశాంతిని కలిగి బ్రతకాలి. ఏ పూటగా పూట తడుకునేవారుగా, కష్టపడేవారుగా, బాధపడేవారుగా దీన్ని చేసుకున్నాం అనిపిస్తూ ఉంటుంది. అయ్యి బాబాయ్, నా పెళ్ళి ఎప్పుడే 18 సంవత్సరాలు అయిపోయిందా, ఇంకా సంవత్సరం అయినట్టే అనిపిస్తూ ఉంటుందండి. నాకు ఇంకా చిన్నగానే అనిపిస్తూ ఉంటుంది నా మనసుకి. కారణం ఏంటంటే దేవుడు శాంతిని కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే మనం దేవుని మీద అనుకుంటామో, దేవుని మీద మన ప్రయాసని మనం ఉంచుతామో, దేవుడు చెప్తున్నాడు, సుఖ జీవితము ఉంటే సరిపోదు, మనం జీవితకాలం బ్రతికితే సరిపోదు. ఆ జీవితం మనకే సంతోషాన్ని ఇవ్వాలి, ఆ జీవితం మనకే సమాధానాన్ని ఇవ్వాలి, ఆ జీవితం మనకే ఆనందాన్ని ఇవ్వాలి, ఆ జీవితం మనకే శాంతిని ఇవ్వాలి. ఆ శాంతిని ఇవ్వాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను శాంతిని నీకు అనుగ్రహించడానికి వచ్చాను. కాబట్టి ఆ శాంతిమైన ఒక పాదాలు మనం పట్టుకొని ఎప్పుడైతే పట్టుకుని ఆయన మార్గంలో మనం నడుస్తామో ఏమొస్తాయని మనకి? దీర్ఘాయువు వస్తుంది. 2 ఏమొస్తుందండి? సుఖ జీవితం మనకే వస్తుంది. 3వదిగా దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబానికి శాంతి, సమాధానం నేను ఇస్తాను. కాబట్టి నేటి నుంచి దేవుడు మనకు అలాంటి దీవెనలు కుమ్మరింపచేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.